దాదాపుగా 1.5 year అవుతా ఉంది. ఆ రోజేమో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఆదుకొని మంచి అందంగా తీర్చిస్తా అని చెప్పిన నువ్వే. గతంలో కూడా వర్షాలు వచ్చినప్పుడు వర్షాపాతంలో ఆదంలో నీళ్లు నిలబడి ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఆ రోజు మమ్మల్ని విమర్శించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఈ రోజు న్యాయంలో 500 కోట్లు ఇస్తావో 1000 కోట్లు తెస్తావో, మోడీ గారు ఎవరున్నారు, అమిత్ షా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడినా కాబట్టి మేమన్నీ ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. పరివారం వాళ్ళందరూ కూడా ఆదినారాయణతో పాటు హైదరాబాద్ దాదాపు 40 మంది వచ్చారు. జిల్లా చేయాల మండలం చేయాలని చెప్పేసి. మరి జిల్లా విషయంలో మండలం విషయంలో సెక్రటరియట్ లో పోయినప్పుడు అందరూ మంత్రులతో కలుస్తామని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు నువ్వు ఉన్నావు. భరత్ గారి దగ్గర పోయినారు, భరత్ కూడా అడిగినాడు ఎందుకు వచ్చారని చెప్పేసి. జిల్లా కావాలా మాకు కావాలి, జిల్లా కావాలని చెప్పినప్పుడు దాన్ని మూసే లేదు, దాని గురించి ఎంత మాట్లాడతానని చెప్పే పరిస్థితి ఉంది. వాళ్ళు ఆ రోజు ఒక మాట మాట్లాడలేదు. నువ్వు వాళ్ళందరితో వచ్చినప్పుడు తిరిగినప్పుడు ఆ మాట ఉన్నప్పుడు ఒక మాట కూడా మన పాశ్చాత్య మాట్లాడలే. మరి ఆ రోజు అవన్నీ ఆ విషయాలు మర్చిపోయి, అంటే నేను వస్తే నీకు బలం వస్తా అంటే వస్తాను తప్పకుండా, నేను వచ్చినా అంటే చేయగలుగుతామంటే తప్పకుండా వస్తాను. ఆ నమ్మకం నీకుంటే ఊరికే ఏదో రాలేదని సాగు ప్రజల్లో మబ్బు పెట్టిన ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతా ఉంది. ఒక ఉద్యమం మాదిరి వస్తే తప్ప తిరగదట్టు లేదు. ఇంతమంది జనాభాలో వచ్చిండే 100 మంది, దాంట్లో మా పార్టీ వాళ్ళు ఎక్కువ. ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు అందరూ వస్తారు, వాళ్ళే వస్తారు. జిల్లా అయితే లాభపడేది భూస్వాములు లాభపడతారు. వాళ్ళు కూడా సంతోషంగా జిల్లా అయితే సంతోషపడతాం. ఎవరైనా కానీ మాలాంటి వాళ్ళు కూడా సంతోషపడతాం. అది ఆలోచన మీరు ఆలోచించడం లేదు. మీరు ఎంతసేపు ఉన్న విమర్శలతోనే కాలయాపన చేస్తా ఉన్నారు. విమర్శిస్తే నేను ఒక మెట్టు పైకి ఎక్కుతానని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. నేను వదిలేసింది మీ గురించి మాట్లాడుకొని వదిలేసింది ఎందుకంటే ప్రజలు తెలిసిపోయినారు. ప్రజలే మీ గురించి మాట్లాడుకుంటున్నారు. అట్లప్పుడు నేను మాట్లాడే అవసరమే లేదు. మేము ఏం చేస్తున్నాం అనేది ఒకసారి నెమ్మరేసుకోండి. మీరు 1.5 yearలో మేము ఏం చేశాం. మున్సిపాలిటీకి వచ్చిన ₹1 తెస్తే అది ఎక్కడ పని చేశారో కూడా తెలియదు, ఎక్కడ పని చేశారో కూడా తెలియదు. అది మీరేమో ఎంతసేపు మీ అంచనలు పెట్టుకొని ఆధార్ కార్డు మా చెట్లు కబ్జా చేయాలని చెప్పేసి ఒకటి, బతికున్న వాళ్ళని చంపేసి వాళ్ళకి ఎంత జల్దీ ఫ్యామిలీ సర్టిఫికేట్ వస్తుందో ఆ కులం కాదు, వాళ్ళ కులం కాదు, ఫ్యామిలీ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ అంత త్వరగా వాళ్ళ చేతిలోకి వచ్చి వాళ్ళు 6 ఎకరాల భూమి కూడా స్వాహా చేయాలని చెప్పే పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు తెలిసి ఎవరైతే అట్లా చేశారో దాని మీద యాక్షన్ లేదు. తెలిసిపోయింది కాబట్టి వదిలేశారు. డిపార్ట్మెంట్ చేతిలో పెట్టుకొని తప్పు చేసినోని 4 చితకబారి ఎవరు 800 రోజులు వచ్చి కబ్జా చేస్తా ఉంటే అంటే మన సపోర్ట్ లేకపోతే అవుతుందా వాళ్ళకి? ప్రజలంతా అమాయకులు అనుకుంటున్నారా మీరు? అన్ని కొత్త కొత్త పద్ధతులు నేర్పుతా ఉన్నారు. ఇకపోతే డీమార్ట్ విషయంలో కూడా ఆ రోజు ఒక మాట మాట్లాడినాం. ఇంకా రావాలా డీమార్ట్ లాంటివి, రిలయన్స్ లాంటివి అన్ని రావాలి. ఆదోని బాగా డెవలప్మెంట్ కావాలని చెప్పేసి మాట్లాడినోడు నువ్వే. మళ్ళా నువ్వు వాళ్ళ గురించి వాళ్ళ నీ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళా నీవే రివర్స్లో మాట్లాడడం నువ్వే. ఎందుకంటే చిన్న చిత్తగా వ్యాపారస్తులంతా కూడా దెబ్బతింటా ఉన్నామని చెప్పేసి వాళ్ళంతా ఇబ్బంది పడతామని చెప్పేసి మాట్లాడే విషయం నువ్వే మాట్లాడతావు. మళ్ళా అన్ని కంపెనీ నేను హైదరాబాద్ లో కూడా చెప్పినాను, ఆదోనికి వచ్చి పెట్టుకోవడం పెట్టండి అని చెప్పేసి బాగా డెవలప్ చేద్దామని చెప్పేసి మాట్లాడినంతా మీరే. 2 రకాలుగా మాట్లాడే మాతో చేత కాదు. మీరున్నా ఉండేది ఉన్నట్టు చెప్తే వాళ్ళకి అర్థమైందని చెప్తాను. కానీ ఇలాగా డీమార్ట్ వచ్చిన ఒక మాట, రిలయన్స్ వచ్చిన ఒక మాట, మళ్ళా వీళ్ళందరూ వ్యాపారస్తులు వచ్చిన ఒక మాట, ఇన్ని మాటలు మాట్లాడే పరిస్థితి మీకు ఉందేమో కానీ నాకు లేదు. దీన్ని డెవలప్మెంట్ చేయాలి, ఎట్లా చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఏదో ఆ రోజులో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఒక బైపాస్ రోడ్ తెచ్చినాం. ఆ రోజుల్లో ఏదేదైతే చేయగలిగినామో చేసినాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా బైపాస్ పెండింగ్ బైపాస్ తీసుకొచ్చినాం. మెడికల్ కాలేజ్ వస్తే బాగుంటుంది వెనక ప్రాంతం అని చెప్పేసి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం. డిగ్రీ కాలేజ్ లేదని చెప్పేసి పోరాటం చేస్తుంటే డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం.
ఈద్గా పడిపోతే ఈద్గాకి శాంక్షన్ చేసినాం, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించినాం. మీరు చేయాల్సి ఉండేది ఐటీఐ కాలేజ్కి స్టాఫ్ తెచ్చి స్టార్ట్ చేసేది ఒకటే మిగిలింది. ఇప్పటికే 150,000 పైన అవుతా ఉంది కాబట్టి స్టాఫ్ని తెచ్చి ఐటీఐ కాలేజ్ ఓపెన్ చేస్తే ఏదైనా కానీ మీకు మంచి పేరు ఉంటుంది. అదే కాకుండా మేము ఉర్దూ కాలేజ్ కట్టించినాం, అది ఇంకా పెండింగ్లో ఉంది. రెసిడెన్షియల్ స్కూల్ కట్టించినాం మైనార్టీల కోసం ఆ రోజుల్లో మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. సెంట్రల్ ఫండ్స్ ఇవన్నీ చేయగలిగినాము. మీరు ఏం చేస్తారో అనేది ప్రజలు చెప్పండి. 24 గంటలు నాకు జపం చేసే పని ఏం లేదు. ప్రజలు ఎందుకు మార్పు కావాలనుకున్నారు, మార్పు చేశాను, సరే సంతోషపడినా. మేమేమి ఎప్పుడు కూడా నాకు ఇట్లు చేశాను. నాకు 72,000 మంది నాకు సపోర్టర్స్ ఉన్నారు, నాకు సంతోషం, అదే సంతోషపడినా. ఏదున్నా డెవలప్మెంట్లో కానీ విజన్ ఉన్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనం భగవంతుని ఆశతో ఆయన కలిసి ఉంటే రోడ్లు బిల్డప్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటుంది. మనము ఆటో నగర్ తీసుకొని వచ్చేదానికి ఈ 2 కూడా మిగిలిపోయినాయి. ఇంకా మీరు చెయ్యండి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఏదన్నా ఆటో నగర్ అవసరం మామూలుకి, రోడ్లు బిల్డప్ చేసేది అవసరమే. ఇవన్నీ చేసేది దండిగా ఉన్నాయి. మమ్మల్ని వదిలేసి నీ పాటను నీవు డెవలప్మెంట్ ఆలోచన చేసి ఈదుగా డబ్బులు రిలీజ్ చేయండి. బైపాస్ రోడ్ కంప్లీట్ అయితే నాదే అని చెప్పుకుంటారు. ఎందుకంటే ఓపెన్ చేస్తామని నాదే అనుకోవచ్చు, ఎవరు నమ్మరు. అది మేము మెడికల్ కాలేజ్ ప్రభుత్వ రంగా నడపండి, ఐటీఐ కాలేజ్ స్టాఫ్ తీసుకురండి, ఉర్దూ కాలేజ్ 2 కూడా ఓపెనింగ్ చేయండి, స్టాఫ్ తీసుకొచ్చి స్టార్ట్ చేయండి మైనార్టీల కోసం. ఇంకా రోడ్లు బాగా చేయండి. ఆంధ్రలో రోడ్లు గుంతలమయం అయిపోయింది. ఆ రోజే మమ్మల్ని అన్నప్పుడు మేము ఇమీడియట్గా స్పందించి చేసినాము. కానీ మేమంతా కూడా ఏదో ఆ రోజుల్లో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అది మేమే చేసినామని చెప్పేసి ప్రచారం చేసుకున్న అలవాటు మీకుంది. నేను ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పడే పరిస్థితి. ఎవరో కొంతమంది నాకు తెలియకుండా చేశారు, వాళ్ళకి నా పరంగా కంప్లైంట్ పెట్టించి రిమాండ్ పంపించాం. అందుకే ఏది కూడా మీరు చెయ్యాలనుకునే విషయాలు ప్రజలు విన్నారు కాబట్టి ప్రజల కోసం మేమంతా కష్టపడి పనిచేసి అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేయండి అని కోరుతా ఉన్నాను. 4 గంటల జపం చేయొద్దని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. నిన్న అనివార్య వాళ్ళు బాగా ఇచ్చినారు. మా ఎమ్మెల్యే ఎప్పుడు అంటే వాళ్ళ ఎమ్మెల్యేని అంటారు, మమ్మల్ని మా వాళ్ళు కాబట్టి మా పార్టీ కూడా మా ఎమ్మెల్యే అంటారు. మా ఎమ్మెల్యే ఎప్పుడు కూడా వ్యతిరేకంగా లేదు. జిల్లాలో రావాలని అనుకుంటాను, మండలాలు రావాలని కొడతా ఉన్నాడు. ఏదున్నా కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాడు. మేము పోయినప్పుడు కూడా మాకు చెప్పినా అని చెప్పేసి బాగా నీట్ గా నాగరాజ్ అనే వ్యక్తి ఇద్దరు మాట్లాడినారు. ఇద్దరు కూడా బాగా మాట్లాడినారు. ఏదున్నా ఆ విషయాల్లో మేము ఎప్పుడూ ముందుంటామని చెప్పేసి, జిల్లా విషయంలో కూడా ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. నమస్కారం.